పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో మనం ప్రీవియస్గా ఎలక్షన్స్ కంటే ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము. సో మార్కెట్స్ ఒకవేళ అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా మనం అనుకున్నటువంటి ర్యాలీ ఇవ్వకపోవచ్చు. సో బెటర్ మనం డెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి కొద్ది వరకు ఎక్స్పోజర్ ఎక్కువ ఇచ్చుకుంటే బెటర్ అని. సో బేసిక్గా చెప్పాను, కానీ ఎప్పుడు కూడా దాన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది నేను ప్రయత్నం చేశాను. సో ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా పనిచేసింది అన్న దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి బయటకు వచ్చాయి. 3వ తారీఖు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ముందు ఏదైతే మార్కెట్ హై అయితే రీచ్ అయిందో, సో అక్కడి నుంచి మనం కంపేర్ చేసుకుంటూ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎలా ప్రాఫిట్లో ఉన్నాం, ఎంత సేఫ్గా ఉన్నాం అన్న దాని గురించి కొంచెం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్గా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మనకి బిట్వీన్లో హ్యూజ్ వాలటాలిటీని క్రియేట్ చేశాయి. సో బేసిక్గా మనకి 3వ తారీఖు హైని క్రియేట్ చేసిన తర్వాత అటు నిఫ్టీ అయితే దాదాపుగా 9 to 10% వాలటాలిటీ క్రియేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 11% వాలటాలిటీ క్రియేట్ అయింది. అదే మిడ్ క్యాప్ అయితే సుమారుగా 18% వాలటాలిటీ క్రియేట్ అయింది. అదే స్మాల్ క్యాప్ అయితే సుమారుగా 21% వరకు కూడా మీకు వాలటాలిటీ అనేది చూపించింది. సో బేసిక్గా ఇలాంటి వాలటాలిటీ ఉన్నప్పుడు మార్కెట్లో మన ఎమోషన్స్ కంట్రోల్డ్గా ఉండవు. సో బేసిక్గా మనకు అంత ఫేవరబుల్గా జరిగినప్పటికీ మ్యాక్సిమం ఒక 4-5% మించి కూడా హయ్యర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో అదే అనుకోకుండా ఏదైనా నెగిటివ్ జరిగినట్లయితే మన హ్యూజ్ నెగిటివ్ అంటే మన పోర్ట్ఫోలియోస్ అన్ని డార్క్ రెడ్గా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెష్గా అప్పుడు లంసమ్స్లో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా డెప్ట్ ఎక్స్పోజర్ కొద్దిగా బాగా మెయింటైన్ చేయండి అని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఎలక్షన్ రిజల్ట్స్ అంటే బేసిక్గా వచ్చే ముందు అంటే 1, 2, 3 తారీఖుల్లో మేము కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకున్నాం. సో బేసిక్గా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ డెప్ట్ ఎక్స్పోజర్ తోటి పెట్టుకుంటూ కొంత వరకు మాత్రమే ఈక్విటీకి ఇచ్చాం. అది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ముందు 100% డెప్ట్ ఎక్స్పోజర్ తీసుకున్నాము. ఎలక్షన్ రిజల్ట్స్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కేవలం మేము ఒక చిన్న పోర్షన్ వరకు మాత్రమే ఆ ఈక్విటీ ఎలోకేషన్ తీసుకున్నాం. ఈక్విటీకి వచ్చేసరికి కేవలం 37% ఎలోకేషన్, డెప్ట్కి అయితే 62% మెయింటైన్ చేశాం. ఎలక్షన్ రిజల్ట్ రాకముందు 100 పెట్టి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 32%, ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ మార్కెట్ ఓకే ఇప్పుడు సేఫ్ అని నిర్ణయించుకున్న తర్వాత. సో బేసిక్గా ఈ స్ట్రాటజీ తోటి మనం ఏమన్నా రిటర్న్స్ని మిస్ అయ్యామా, అసలు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయని వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అదే మీకు నిఫ్టీ కనుక గమనించినట్లయితే ఎలక్షన్స్ ముందు రోజు హై నుంచి ఇవాల్టి క్లోజింగ్ వరకు అంటే 28/06 అంటే మనకి జూన్ 28వ తారీఖు అంటే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఏది జూన్ సిరీస్ అనేది. అలానే ఎలక్షన్ రిలేటెడ్ యుఫోరియా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నిఫ్టీ అనేది బిఫోర్ ద డే ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్ నుంచి ఇవాల్టి వరకు 2.8% హయ్యర్ సైడ్గా క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 2.3, మిడ్ క్యాప్ 3.9 అండ్ స్మాల్ క్యాప్ అయితే 5.4%. ఇన్ బిట్వీన్ మనకు అటు నిఫ్టీ 10% కరెక్షన్ జరిగింది మధ్యలో, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 10%, అండ్ అలానే మిడ్ స్మాల్ కూడా అన్ని 10% వరకు కూడా కరెక్షన్స్ జరగడం అయితే మనం గమనించాం ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే ఇంకా డీప్ కరెక్షన్స్ ఇంకొక 10-20% కూడా కరెక్షన్స్ జరుగుతూ ఇంకా కిందనే ఉండుండేవాళ్ళం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసాము, 100% ముందుగా పెట్టి తర్వాత స్లోగా కేవలం 32% మేము ఈక్విటీ ఎక్స్పోజర్లోకి షిఫ్ట్ చేసినప్పుడు మాకు ఓవరాల్గా ఈ పర్టికులర్ మంత్లో 2% ప్రాఫిట్ మ్యూచువల్ ఫండ్స్లో జనరేట్ చేయగలిగాం. సో బేసిక్గా మీరు గమనించినట్లయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏవైతే మనకి ఆ రిటర్న్స్ జనరేట్ చేశాయో ఆ రిటర్న్స్కి ఈక్వలెంట్గా సేఫ్ బెట్ తోటి ఇవి తీసుకొని వెళ్ళగలిగాం. డెప్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. మార్కెట్ ఒకవేళ డీప్ కరెక్షన్ జరిగినా నేను చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఒకవేళ కరెక్షన్ జరిగితే ఏమవుతుంది, నా దగ్గర 60% డెప్ట్ ఉంది. సో ఐఎమ్ రెడీ టు బై ఇన్ క్యాష్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మార్కెట్ 5% పడుతుందా, ఒక 10% పంపించేస్తాం. ఇంకా 5 పడుతుందా, ఇంకొక 20% పంపించేస్తాం. ఇంకో 5 పడుతుందా, ఇంకొక 30% అప్పుడు పంపించేస్తాం. ఇట్లా లోవర్ లెవెల్ అడ్వాంటేజ్ తీసుకుందాము. ఎటువంటి కండిషన్లో మార్కెట్ పైకి వెళ్ళినా కానీ అబ్నార్మల్ రిటర్న్స్ అయితే డెలివర్ చేయడానికి స్కోప్ లేదు. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసేటప్పుడు ప్రాపర్గా డెప్ట్ అండ్ ఈక్విటీ పోర్షన్ని ఎక్స్పోజర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం ఆ రిస్క్ ఎక్స్పోజర్ని తగ్గించుకుంటూ ఈక్వలెంట్ టు లార్జ్ క్యాప్కి అయితే డెఫినెట్గా క్రియేట్ చేయగలుగుతాం. సో బేసిక్గా దీనివల్ల మనం హెవీగా మిస్ అవుతామని అంటే 100% కాదు. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి నేను స్లోగా ఈక్విటీస్లోకి మూవ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి, నేనేమన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెట్టి ఈ మాత్రం 2% కూడా జనరేట్ చేయలేదు. సో బేసిక్గా నేను అసలు మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయలేదు.
కంప్లీట్గా సెక్టార్స్. ఏ సెక్టార్స్ అయితే నేను ముందు నుంచి బాగుంటాయని చెప్తున్నానో, అంటే ప్రైవేట్ బ్యాంకింగ్కి సంబంధించి అయి ఉండొచ్చు, అండ్ కన్జంప్షన్ థీమ్కి సంబంధించి అయి ఉండొచ్చు, అండ్ టెక్నాలజీ థీమ్కి సంబంధించి అయి ఉండొచ్చు. పర్టికులర్గా ఈ సెక్టార్స్లోనే కొంతవరకు ఎక్కువగా ఫోకస్ పెట్టాం. సో బ్యాంకింగ్ సెక్టర్, టెక్నాలజీ సెక్టర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ని డెలివరీ చేశాయి. సో ఇప్పుడు మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏవైతే ర్యాలీలు కనిపిస్తున్నాయో ఆ రెండు ర్యాలీ అవ్వడానికి గల కారణం ఇటు ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి టెక్నాలజీ సెక్టార్. ఈ రెండు సెక్టార్స్ మాత్రమే మీకు మంచి రిటర్న్స్ని డెలివర్ చేశాయి, కానీ మిగతా ఏ సెక్టార్స్ పర్ఫామ్ చేయలేదు. మనం ఆ సెక్టార్స్లో పెట్టడం వల్ల యావరేజ్గా డెప్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న మన రిటర్న్స్ అనేవి బెటర్గా జనరేట్ అవుతున్నాయి. సో మనకి ఇంత కాన్ఫిడెంట్గా వీటిల్లోనే ఉన్న ఏది టెక్నాలజీ, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ర్యాలీ అవుతాను కాన్ఫిడెన్స్ ఉన్నా 100% అందులో పెట్టకుండా ఎందుకు ఇందులో ఉన్నాము, ఎందుకు డెప్ట్లో ఎక్కువ ఉన్నాము, ఈ ప్రశ్న సహజంగా చాలామంది మైండ్లోకి వస్తుంది. దానికి కూడా సమాధానం చెప్తాను. సో ఎప్పుడైనా ఇన్వెస్టర్కి ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. కంప్లీట్గా బయాస్డ్గా ఉండకూడదు. ఈవెన్ దో అది నా అనాలిసిస్ అయినప్పటికీ నేను దానికి ఎమోషనల్గా అటాచ్ అయి ఉండను. ఒక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది తయారు చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి అనుకూలంగా మన అందులో ఏవైతే రూల్స్ పెట్టుకుంటామో ఆ రూల్స్ని డిసిప్లిన్డ్గా ఫాలో అయినట్లయితే లాంగ్ టర్మ్లో వెల్త్ని క్రియేట్ చేయడానికి ఏది ఎక్కువ డ్రాడౌన్స్ రాకుండా, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఎక్కువ అడ్వాంటేజ్ ఆ టైంలో తీసుకునే విధంగా మన పోర్ట్ఫోలియోని కంపారిటివ్లీ అదర్ పోర్ట్ఫోలియోస్తో కంపేర్ చేస్తే బెటర్గా రిటర్న్స్ని తీసుకెళ్ళడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్కి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఒకవేళ మార్కెట్ పడితే ఏంటి, ఒకవేళ మార్కెట్ పెరిగితే ఏంటి. నేను మార్కెట్ పెరిగేటప్పుడు మార్కెట్ ఇచ్చేటువంటి బేస్ రిటర్న్స్ని మిస్ కాకూడదు. మార్కెట్ పడేటప్పుడు మార్కెట్ 10-20% పడితే నేను 5% కంటే ఎక్కువ పడకూడదు. ఇట్లా ప్రతి దానికి ప్లాన్ చేసుకొని ఉండాలి. అవసరమైతే ప్లాన్ సీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎటువంటి కండిషన్లో అయినా ఏ పని చేసినా, మీరు ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, మీ ఆఫీస్ అనేది ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఫంక్షన్ చేస్తుందా? లేదు. టీసీఎస్ లాంటి కంపెనీలో పనిచేయడం కావచ్చు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో పనిచేయడం అవ్వచ్చు, ఒక కార్పొరేట్ సెక్టర్ ఏదైనా కానివ్వండి, ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ రన్ అవుతుంది అని అంటేనే ప్లాన్ ఏ అండ్ బి తోటే. ప్లాన్ ఏ, బి లేకుండా ఏ స్ట్రక్చర్ రన్ అవ్వదు. అలానే మనం కూడా ఒక రిచ్ మైండ్ సెట్ లాగానే మనకి ఇన్వెస్ట్మెంట్స్కు కూడా ఒక ప్లాన్ని పెట్టుకోవాలి. ర్యాండమ్గా ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో లేదా యుఫోరియాలోనో, అంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏదో అగ్రెసివ్గా పెరిగిపోతున్నాయి, నేనేదో ర్యాలీని మిస్ అయిపోతున్నాను, ఇట్లాంటి భయాలను మన మైండ్లో పెట్టుకోకుండా, వాటితోటి సంబంధం లేకుండా, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ప్లాన్ ప్రకారం కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనం సేఫ్ అండ్ గుడ్ రిటర్న్స్ని మనం జనరేట్ చేసుకోగలుగుతాం. అండ్ ఎస్, మార్కెట్ని టైమింగ్ చేయడం తప్పే, కానీ ఫండమెంటల్ అనాలిసిస్ చేయకపోవటం పాపం. సో మార్కెట్లో నుంచి నేను ఎప్పుడు బయటికి రాలేదు, నా డబ్బులన్నింటినీ మార్కెట్లోనే ఉంచాము, కానీ దాన్ని టైమ్లీ మనం రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. కరెక్ట్గా రీబ్యాలెన్స్ చేయగలిగినట్లయితే టైమ్లీ, మార్కెట్ని టైమింగ్ చేయొద్దు, మార్కెట్ని అర్థం చేసుకొని వాటి ఫండమెంటల్స్కి అనుకూలంగా మన పెట్టుబడులు పెట్టినట్లయితే మనకి మంచి రిటర్న్స్ లో రిస్క్ తోటి మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఒక బేస్ ప్లాన్ అర్థం చేసుకోండి, ఫండమెంటల్స్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ టూల్కి వాటి యొక్క ఫండమెంటల్స్ ఉంటాయి. అండ్ ఎటువంటి మార్కెట్ కండిషన్లో అయినా కానీ మనకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది. మార్కెట్ బుల్ రన్లో ఉండనివ్వండి, మార్కెట్లు బియర్ రన్లో ఉండనివ్వండి, నేను మాత్రం ఎటువంటి మార్కెట్ కండిషన్లో అయినా కానీ ఆపర్చునిటీస్ని వెతుక్కోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తోటి ఉండండి. మీరు ఆపర్చునిటీస్ ప్రతి మార్కెట్లో దొరుకుతాయి. బుల్ రన్లో కొన్ని సెక్టార్స్ ఇస్తాయి, బియర్ రన్లో కొన్ని సెక్టార్స్ ఇస్తూ ఉంటాయి. సో మనం ఫండమెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో మనం మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ తయారు చేసుకుంటూ ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకుంటూ మంచి వెల్త్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.